స్వాదులు స్వస్వాదులు వేదాంతులు పరమయ్యర్గని యోగులు మహామహులు రహస్యములను తరం వేసి తరించి రాజ్యము తపోచక్రియ వంశకులమునకు జన్మించి రాపోరయ్యా అన్నాడు. కాసు కడి కొలత మనుషుల మాట 3 మోసాలు అన్నది. ఇది రామకృష్ణ ఇరాకమైన ఇంత ఘనంగా చెప్పారే, నీళ్ళలో తీసుకుపోయి కాళ్ళేసి తొక్కుతారు ఎందుకు? ఈ శైల శీల బిలాంగ లింగ మహిళ బీజభుజశాలి బుద్ధులు ఆ అంగంలో నుంచి ఆ వసంతంలో నుంచి వసంతం అంటే ఏమర్థం కాదు. వీళ్ళకి 6 ఋతువులకు 6 ఋతువులు 12 పర్వాలు 18 పర్వాలు 2 రాతలు 4 రీతులు 6 ఋతువులు 18 పర్వాలు ప్రతిష్ట అంతా ఈ భూమండలం అంతా. ఓం అనేది నమశివాయ పక్కన పెట్టు. ఓం అనేది ముష్టి, శ్రీది సృష్టి, వాళ్ళిద్దరు సంగతి ప్రతి సృష్టి జన్మ కలియుగ దాన్ని ఒక జన్మనే మళ్ళీ దానికి వాళ్ళిద్దరు సంగతి సృష్టి సృష్టిని అడగలే. కాశ్మీర్ నుంచి కాపు ఇండియా బార్డర్, ఇండియా బార్డర్ నుంచి కాపు కాశ్మీర్, జమ్మూ పఠాన్కోట్ ఆ నుంచే భూమండలం అంతా ఆ నుంచి అసలు భూమి లేదు. కాశ్మీర్ నుంచే జమ్మూ నుంచి పఠాన్కోట్ అంటే పటా భూమి అక్కడ మంచి కొండలు అంటే వేరే దేశాలు కూడా లేవు కదా, లాస్ట్ బార్డర్ భూమే లేదు అక్కడ. అన్ని మంచిగా నమశివాయ అంటే ఇంకా నామం అనేది విషం. ఏమంటాడు అయిపోతే నామం దేశివాయ అంటాడు. నీ పేరు చెప్పిన గొప్పని చెప్తాను. ఇప్పుడు నామం దేశివాయ అంటాడు. నామం అనేది విషం. నీ తినే ఆహార పదార్థమే విషం. అప్పుడు ఆ పిల్లతన జనరేషన్కు ఇప్పటికీ మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు భక్తితోనే వస్తుంటారు ప్రజలు. భక్తి కావడా ఇంతలో పెట్టి సంబంధం ఆపత్తి వచ్చున్నాడు. స్వచ్ఛమైన భక్తితో అంటూ వచ్చే ఇంటి గుర్తుల బాధ్యం కానీ గుట్టలు ఎవరు పట్టాడు. ఇంటి గుర్తు ఇంటి గుర్తును నువ్వు ఇంటి ముందర గృహం ముందర గమ్మత్తు చేసుకున్నావు పొంది నువ్వు అన్నే పొందాలి. బాధ్యత ఇంటి గుర్తు గూటిలో ఎరగక గుట్టమే వచ్చింది బయటకు వచ్చి తెలియక బంధమైపోయింది దేశమే తెలియక దేశమే తిరిగింది. అంటే కాశ్మీర్ నుంచి కదిలేదు కాపు కల్పవృక్షానికి. ఇది పీఠకం ఆదిపీఠకం. శ్రీ ఓం ముష్టి సృష్టి విశ్వం ప్రకృతి పర్వం ప్రతిష్ట. విశ్వం అనగా ఏమిటి? ప్రకృతి, పర్వం ప్రతిష్ట. ప్రతిష్ట తీర్పు తూర్పు, ఇక్కడ తూర్పు ఇది క్రాస్ సింతల్ తూకం. కాసు పడి కొలత మనుషుల మాట 3 మోసాలు అన్నది. కేజీ తూకం అంటే 3/4 కేజీ, పడి కొలుతుంటే 300. మాట చెప్పారంటే నీ 700 కనుక ఆడికి వచ్చిన దగ్గరకు వచ్చిన ఇది పెళ్లి కళ్యాణం వివాహం. శ్రీ సృష్టి విషముష్టి వాళ్ళ ఇజ్జతును పతిముష్టి. కళ్యాణంలో శ్రీరస్తు శుభమస్తు కళ్యాణం, శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సంతాన ప్రాప్త స్థిరస్తు దీర్ఘాయుష్మాన్ భవత్తు. రాజయోగం రమ్యం గమ్యం గుమ్యం ముందర గమ్మత్తు పొందిన వారికి అదును పదును వీడు జోడు గంట జాతులకు జోడు చేతులకు ఉడుపుతా గడుపుతా కాల్పు గుడుపుకు పైకి కిందికి ఎత్తుతా ఒత్తుతా ఈ పదాలకు అర్థం కావాలి. ఇక నేను ముందినట్టు కాదు, ఆ పదానికి మళ్ళీ అర్థం కావాలి. చాలా ఉంటాయి, దానికి అర్థం ఎంతో ఉంటుంది. పదానికి అర్థం చెప్తే కావాలి. సూర్యుడు కవి 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 ఇక్కడ రవి అడుగు బిజీ అన్నాడు. ఏమో చెప్పు మనం ఏదో అడుగులేదు. ఏం తెలుసా అని ఇప్పుడు ఇరాకమైన ఇంత ఘనంగా చెప్పారే,
నీళ్ళలో తీసుకుపోయి కాళ్ళు వేసి తొక్కుతారు ఎందుకు సార్ ఉండడానికి యుద్ధం జరుగుతుంది. ఆయన ఇబ్బంది పోయి పడితే తోక అందించి పోతున్నారని ఈడంటే నేను పోయేది నువ్వు పోతే బాగుండదు నీకు తినటోడు ఎవరు లేడని వాడిని తీసుకొచ్చి మళ్ళీ గడని పెట్టాడు పగల తిట్టాను ఆయన తరపున ఇల్లు తిరిగి నాకది సందాలు వేసి సిద్ధు వేసి ఇంటికి ఒక బొమ్మను పెట్టుకొని దేవుడు తెస్తాడా అర్థమైందా ప్రేమ యుక్తి శక్తి రక్తం కీర్తి జగమే మాయ ఇది మాయ ఇది పిండం పిండం కడుపులో పిండం ఇది బొడ్డు ఇది మాయ ఈడ ఊస్తే పెదవులు ఇప్పి అరుపు అరిచింది అరుపు అరిచిన తర్వాతనే బొడ్డు కోత మాయ గుంతొక మూత మాయ గుంతొక మూత పైన మూత అర్థమా మాయకు గుంత తీసి మాయ గుంతకు మూత పైన మళ్ళా మన్ను మూత మూత తల రాత రీతి తల రాత కూడా అన్నంటారు అన్ని మీరు రాస్తారు తల రాత అరుపు వచ్చింది కదా ఈ బొక్కలోది రాస్తాడు నేను రాసింది బొక్కలోదే అసలు పొద్దులోది రావాలి ఈ బొక్కలోది పొద్దులోది రావాలి అది కవిగాడు ఏ చోట పుస్తకాలలో చదువుతున్నాడంటే ఆన్సర్ లేదు ఇక్కడ అడిగడానికి ఈ టీచర్ అడుగు జన గణ మన ఆది నాయక ఆ పదాలకు అర్థం లేదండి ఆ పదాలకు అర్థం నేను సాయని అడుగు వాళ్ళకు కూడా తెలియదు మేము మొత్తుకునే వాళ్ళు వేసినారు మాకేం అర్థం చెప్పినాడు అంటున్నాడు దాన్ని మార్చగలిగే శక్తి దైవానికి లేదంట దైవానికి కుక్కలు మురుగుతున్నాయి మురుగుని నాకేమంటే అంటే దైవం ఏం చేయలేదంట అంటే నరుని ఏదైనా చేయాలన్నా కూడా దైవం చేతిలో ఉంటుంది కదా దైవం ఏం చేయలేదు దైవం ఉండాలండి ఇక్కడ పిలిచింది ఎందుకు లేదు తెలియదు ఇంత దూరం భక్తులు అంతా వస్తుంటారు అదే నీ రిసైకల్ అంటే అంటే ఇప్పుడు తప్పు చేస్తున్నది అని అలా ఉన్నాడు ఒక జనగణ మనం చెప్తా అర్థం చెప్పినా కదా జనార్దనం ఎవరి చే జనించు నీవు ఎవరి నుంచావు నువ్వు అది కనుక్కొని బతుకున్నావు ఎవరి చే జనించు జగన్ నువ్వు నీ లోపల మేము ఉన్నామని అందరిలో ఉన్నామని నువ్వు అది కనుక్కలేకపోతే ఉన్నాడని అడిగిపోతే నీకు చూస్తావు ఎవరితో పుట్టినా ముందు అడగనుకొని ఎవరికి పుట్టావు ఎవరి చే జన్మించినది నీకు నువ్వు కనుక్కోమన్నా గ్రహం తెలియక దేశం తిరిగితే వస్తుంది గ్రహం తెలియక గ్రహాన్ని శోధియాలి నీలోనే ఉండాలి చేసే పాప కర్మలు వాడు అనుభవించాడు కుటి కుక్కలు కోటికి ఉన్నాయి కాటికి నక్కలు నూటికి ఉన్నాయి కడుపు దోగలు కుక్కలు ఉన్నాయి దీనికి అన్నింటికి నాయకుని సంబంధం అంటాడు నాకేం దీనిని ఎటువంటి ఏ దాన్ని చేయనీకి ఉండదు సృష్టి ధర్మం జరుగుతూనే ఉండాలండి ముందు ముష్టి రావాలి వీరా ముష్టి వీర్యం అనేది వీర్యం అనేది ముష్టి స్త్రీ సృష్టి ఎరుపు తెలుపు ఇక్కడ ఎరుపు ఇక్కడ తెలుపు సృష్టి అది ముష్టి ఏమైనా చెప్పలే పీఠకం చెప్పలే కాశ్మీర్ వస్తాను తాగరమని కొన్ని యుగాలలో రాశారు కదా కలియుగం అంతమైపోతుంది ఏదో అవి జరుగుతాయి రావడమై ఇప్పుడు రాబోయేదంటేనేమో పూర్తిగా మార్పు అవుతుంది ఎటు మార్పు అవుతాయి ఇంకా చెడిపోయి మార్పు అవుతుంది మంచిగా గాలిపోయిన తర్వాత మళ్ళీ ఇసురాయికి రోడ్డుకు కంకుల గుండుకు వచ్చారు మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చారా అంత దూరం అదే జరగాలంటే సముద్రం మనం బతకము అది కాదు అంతవరకు మనం బతకము అది కాదు ఇన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారే అన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారంటే ఏం చెప్పుకొని మొత్తుకున్నావు ఏం తెచ్చినావు తీసుకుంటా లేదా పోసుకుంటుంది అలాగంటే మనిషి చచ్చిపోతాడు అలాగని కోరుకోలేక కవులు తీరి కాటికి కాళ్ళు వారసైపోతుంది ఇక్కడ ఎత్తుకునేప్పుడు తలకాయ ముందుకు పోతుంది దిబ్బులు కనుక అక్కడికి వచ్చినాక కాళ్ళు అవలో పెట్టి కాళ్ళు కాళ్ళకట పోతున్నాయి ఆడ మార్పు అవుతారు దీని నీవు చదువులోనే సమస్య సంస్కారానికి సాగరంలో కలకాలి సముద్రము సంసారము చదువు సముద్రం సమ్ అనేది ఏమిటి వర్షం ఆ వర్షమే ముద్రం ముద్ద తిన్నావు లేదా అది సముద్రం ముద్ద తిని ముద్దు పెట్టుకొని గుద్దులాడి గుర్తిచ్చి రాబోరు అన్నాడు ఏమన్నారు ముద్ద తిని నీదాన ముద్ద పెట్టి గుద్దులాడి గుర్తిచ్చి రాబోరు అన్నాడు నువ్వు ఎక్కడ గుద్దులాడతావో ఎక్కడ ముద్దులాడతావో తెలియదు అంత
ఇంకా సంసారంలో ఆ తేడా అనుభవించిన తర్వాతనే నీకు ఆనందం తీసుకోవాలి. అంటే నేను అహోబిలంలో కూడా వేరే సాధువుతో కూడా మాట్లాడినాను, ఆయనకి కూడా వేరే ఆలోచన చెప్పాను. స్వాదులు స్వస్వాదులు వేదాంతులు పరమయ్యరుగని యోగులు మహామహులు రహస్యములు తదం వేసి తరించి భాగ్యము తపో క్షత్రియ వంశతులములకు జన్మించి రాపోరయ్యా అన్నాడు. సాధు అంటే పల్లెం తీసుకొని అడుక్కొని పోయేది కాదు. అడక్క తింటావా అడుక్కొని తింటావా? అడుక్కొని తింటారా అంటే అడక్కనే తినాలి, అడగకుండానే తినాలంటారు. వాళ్ళు ఇచ్చే తీసుకోవాలి, లేకపోతే ఊరుకో కూర్చోాలి. అడక్క తింటావా అడుక్కొని తింటావా? నేను అనేది నాన్న చైతన్యక అడుక్కొని బతకాలి నా కొడుకు అని. తల్లి ఏమని అడక్క తిని బతకాలరా అని, అడక్కనే తినమని అమ్మ చెప్పింది. ఈయన అడుక్కొని తినాలి నా కొడుకు, అడుక్కొని తింటావురా అని ఈయన చెప్పింది. ఆయనంతా తల్లిదండ్రులు కానీ ఎంత మార్పు లేదు. అడక్క తినాలి దాన్ని, తినాలి ఏం అడుక్కొని తినాలి నా కొడుకు అని. ఆ ఇంతలోనే అర్థాలు ఆ ఇంత తల్లిదండ్రుల కానీ అంత అర్థం తేడా అంతే. ఇంకా సృష్టి పెట్టింది అమ్మ అడగంది అమ్మాయి పెట్టలేదు అంటున్నాడు. అమ్మ అడగంది అమ్మాయి అన్నం పెట్టదు అడగకుండా పెట్టింది అమ్మ. ఆ ఆన్సర్ చెప్పింది అమ్మ, అడగకుండానే పెట్టింది అన్నం. తల్లి పెడతాది అడగకుండా. నువ్వు చెప్పు, అడగకుండానే పెట్టింది. ఇప్పుడు అడగండి అమ్మాయిని పెట్టలేదు అంటున్నారే, ఎట్లా పెట్టింది అమ్మ? అడగండి అమ్మాయి పెట్టాలంటున్నారు, అడగకుండానే పెట్టింది అమ్మ. ఎప్పుడు పెట్టింది? సృష్టిని మన భూమి మీద తెచ్చేటప్పుడు నువ్వు మొగోడుగా ఆడనిగా అనేది అదేనా? ముర్రు పాల కళను లెక్కేస్తాయి. ముర్రు తల్లి దగ్గర ముర్రు పాల కళ పన, ముర్రు పాల కళ పన ప్రాణ కంఠస్థల స్థూలమందు, స్థూలముడిది కళ్ళు, మెదడు చెవుల ఇముడు, మెదడు మేధావితనం, ఒక్కసారి చూపి పెదవుల మాట, నాలుగుల ఋషి, ముక్కు నోట గాలి జీవుల వేగము ఆగదు 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 ఆగదు. కళ రహస్యం, బాడీ రహితం. బాడీ అంతా కసులుది, మేతది. అసలు రహస్యం తల. మేధావితనం అంతా ఈ బుర్రలు ఉంటుందంట. ఆలోచన, ఐడియాలు, కోరికలు అన్ని దాని. అంటే ఇప్పుడున్న ప్రజలకు కోరికలు, ఆశలు పెరగడానికి గల కారణాలు ఏమంటావు? అదే శక్తులు అంటే నవగ్రహాల శక్తులు. ఓకే, గ్రహాలు అంటే మళ్ళీ దాంట్లో అర్థం చెప్పాలి, మళ్ళీ అర్థం చేసుకుని రావాలి. కాశ్మీర్ శ్రీ నా అంటే తెలుసా? రాకు అనామత వచ్చారు. నాంజల గింజల సంసారి, నా సంసారి. ఆ నామ అనేది నాకు విషం, తినే విషం. ఇప్పుడు అన్నం తినే కడుపు తినే విషం. కాలకుటి విసర్గపు వాయువుల గ్రహం. అవి గ్రహం లోగ పోసాక ముక్కు నోటి గాలి జీవులు గొడవలు చేస్తున్నాయి. ఆ గొడవల వల్ల ఈ మానవుడు అంతా తిరగలేక చచ్చలేక, ఆ వేగాన్ని పట్టుకోలేక. మీరన్నట్టు నవగ్రహాలు అంటే మీరన్న ఆ ధాన్యపు గింజలు తిన్నదాన్ని బట్టి ఇచ్చే ఉంటది ఇదంతా. అది కాల గింజల పురుగుల కూడు, ఒడ్లు ఎన్ని కాల గింజల పురుగుల కూడు, కూరాకు, అవి శక్తులు. దాళం తినబట్టి లేనిపోని గొడవలు చేస్తున్నారు, కోరికలు, లేనిపోని ఆలోచన. ఇది భూగోళం పైనుంచి పడితే గంగోళం, భూగోళం గంగోళం, గందరగోళం, తుంటకు గాలం, ప్రాణం యాలం, గ్రామ నీళ్లకు గోరు నీళ్లకు గోం చేసినాడు. నూకల సంగతికి మొదలో గొంత పెట్టుకోవడానికి అదేమంటున్నాడు, అయ్యా గోవింద పెట్టంటాడు. ఆ నూకల సంగతికి మొదలో గోవింద పెట్టుకున్నాడు. పైన మొగళ్ళు ఇద్దరు ఉన్నారు. మేఘంలో ఉరుము మేఘం, మెరుపు తీగల అరుపు మొలుపు, మొగళ్ళు పైన ఉన్నారు. మొగళ్ళు అంటే ఆడివి, మొగళ్ళు అంటే పురుషులు పైన అంటారు. మెయిన్ పాయింట్ ఏంటంటే దీని అంటూ మార్పు అంటే ఏం చేయలేము కావచ్చు. విశ్వం నమ శివాయ రావాలి. విశ్వం నమ శివాయ, విశ్వం అంతా నమ శివాయ అంటే భూమండలంలో పుట్టినది పురుగులు. అంటే ఈ 2020-21 కరోనా వస్తుందని కరోనా గాలి కాదు, భూమిలో వేసే పెంట విషం వల్ల పైకి తమ్మి గాలి తోలుతుంది.
అదే నేను అంటున్నది ఏంటంటే ఆ 20-21 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు రావాలనుకుంటే ఈ మధ్య కాలంలో రాకపోయింది కదా, ఆ ఇంత సందర్భంలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు నువ్వు భూమి వేసినంత పెంట అంతా భూమి వేస్తున్నారు ఇల్లు పెట్టుకొని. అప్పుడు గాలికి రోడ్ల పడవ ఏర్పుతూ పోతున్నారు, అది ఎండకు గాలికి పోతున్నారు. ఇప్పుడంతా భూమి వేసాక అదంతా అమ్ముడుకొని కురిదయ్య మధ్యలో పైకి వచ్చి ఇంత చేసిపోయింది. అంటే ఆ 2-3 సంవత్సరాలు చేయాలి, ఈ మధ్య కాలంలో చేయలేదు. శాస్త్రవేత్తలు నా దగ్గరకు వచ్చి చెప్పమని చెప్తారు. అది కొరిదయం, కరోనా కాదు. అదే కరోనా కొరిదయం ఎముడించుకుంటుంది. అది బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినాడు, ఆ సంవత్సరం వచ్చాది వచ్చినది అనే ప్రజలు అపోహనంలో ఉన్నారు కదా, ఆ యుగంలోనే వచ్చాది 2021-20లో వచ్చాది అన్నాడు. బ్రహ్మ రాతకు తోలు బొమ్మల రోతలకు, ఆయన రాసింది కూడా బ్రహ్మ రాతకు తోలు బొమ్మల రీతి రోతలకు. తోలు బొమ్మలు అంటే రాత నేర్చుకో రోతను మార్చుకో, అల్లరి చెయ్యాకు ఒళ్ళు చెడాకు, అదుపులో ఉండి పొదుపు చేయి. రేఖాన్ని అదుపులో పెట్టాలి సూపుని, ఆ సూపును అదుపులో పెట్టి పొదుపున్నారు. మీరు ఈ కేటగిరీ తీసుకోవడానికి గల కారణం ఏముంటుంది అంటారు? అంటే మీరు ఈ యుగాన్ని ఎందుకు చేసిన తపస్సులో యోగం అంటే మీకు అంటూ భార్య సంసారం బాగా వద్దనుకొని విడిచిపెట్టాము. ఆ యుగం ఇది. ఆ యుగంలో ఉన్నారు కదా. నేను 3వ యుగంలోకి వచ్చిన. 3వ యుగంలో వచ్చాం అంటే 75 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 3వ యుగం దాడుతున్నాం. 4వ యుగంలో పడతాం, ఒక 5 సంవత్సరాలు ఉంటాం. కానీ నేను ఏమంటానంటే మీకు కూడా సంసారం యుగం అనేది దాటుకోవాలి. రాజయోగం లేకపోతే రమ్యం దొరకదు. రాజయోగం నడిపిన తర్వాతనే నీకు రమ్యం రావాలి. లేక కామ్యాన్ని మోక్షకాన్ని లేదు. కామ్యైన తర్వాతనే మోక్షం. చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా ఈ యుగం వాళ్ళు గాండుగాళ్ళు సంబంధం, వాళ్ళు దూతలు జస్ట్ అవధూతలు. ఇలా భూతంతో యుద్ధం చేసి ఉండాలి. సంసారం అనే భూతతో యుద్ధం చేసి ఉండాలి. పంచభూతముల దూతల పరవశంలోని వర్తమాన కాలం నందు భూత దూతల భవిష్యత్ 5 ఆదాయమని 3 అవమానమని 1 గయమని రాయరా రియల్గా బీజం రుజువు ఋతువులు వృత్తులు గుర్తులు తెలుపుకో. ఒక ఎలియా తిరిగి వచ్చింది, ఆ 2కి అదే ఆలు మొగుడు గుర్తు పెట్టుకో. అదే ఇట్లా అంటే దీన్ని ఇట్లా తిరుపతి వచ్చింది, ఇది లోగడు పోయింది, ఇది ఇట్లా తరక్క ఇట్టుకొని వచ్చింది. మరి ఈ 2 అదే ఆలు మొగుడు పిల్లలు, ఇది తెల్లాము అది మూడు, ఇది తిరుక్కొని వచ్చింది. అది అది తిరుక్కోకుండా అందరిలోగానే అనిపించుకుంది. ఆ ఆకారం చూసినప్పుడు అది కూడా సృష్టి ధర్మం మాత్రమే ఉంటాయి. ఆటల కట్టల్లో పీకిచ్చి రాపోన్నాడు. ఆకు తల లేదా? లేదా ఆకు తల ఉంది. తమలపాకు కానీ మనది ఆకుక ఈ ఆకు ఉంది. ఈ ఆకు తల ఉంది సిట్సు. ఆటల కట్టంలో పీకిచ్చి రాకపోన్నాడు. తలను పట్టుకోవాలి, ఈ తలను పట్టుకోవాలి. తల తలను పట్టుకోవాలి. తలను పట్టుకున్నప్పుడు ఆ తల మళ్ళీ అర్థం ఉంది. శ్రీనస్తు బొట్టమ్మ ప్రియమైన బొట్టమ్మ భూదేవి బొట్టు, ఆ బొట్టే నీకు ఒడి పెళ్లి కూతురు ఒడి కట్టుకోవాలి. ఒడి బియ్యం వేసుకోవాలి. పెళ్లి కూతురు ఇప్పుడు కానీ మళ్ళీ గురువు పెట్టి ఇప్పుడు కానీ. మీకు కూడా కళ్యాణ యోగం దాటుకొని వచ్చినారంటారు. యుగ ధర్మం అది. యుగ ధర్మం అంటే కొడుకులు బిడ్డలు అది పెళ్లి అయిపోయినాయి అందరికి. వాళ్ళకి అమ్మేసి వాళ్ళకి పెళ్లి చేస్తాం. వద్దు పొలం నాది కాదు, పొలం అంటే కనుక పోవాలి, భూమిని దున్నాలి, ఇంట్లో దున్నాలి, పుచ్చుకొని రావాలి. దున్నినాము పుచ్చి వచ్చినాము. ఏం అవసరం లేదు. నువ్వు ఆ దరిదాపులో కూడా పోవు. భార్యతో మాట్లాడేదే మళ్ళా పంచుకునేది కదా. ఇప్పుడు కూడా భార్య యోగం కూడా ఉంది. కట్టె కాలి కూలిపోయేంత వరకు, భూమి పోయేంత వరకు